చాలా సింపుల్ మెథడ్‌లో చంక దగ్గర ముడత లేకుండా హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. మొత్తం వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా క్లోజే ఉంటుంది. హై నెక్ అంటే మనకి కొంచెం బోట్ నెక్ టైప్‌లో వస్తదనమాట. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు. ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ తీసేసుకోండి. కొంచెం మీడియం సైజ్ అన్నా, పెద్ద సైజ్ అన్నా 1 మీటర్ సరిపోతుంది. 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసేయండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. 4 ఫోల్డింగ్ చేసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచు. ఈ క్లాత్‌ని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని అంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. మనం తీసుకున్న బ్లౌజు అయినా సరే, కొలత అయినా సరే, ఏదైనా సరే ఇలాగా హైట్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. 8.5కి మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే, కొలత తీసుకున్నా సరే, బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఫుల్ ఆర్మ్ లూజ్ చూసుకుంటే దాంట్లో సగానికి మార్కింగ్ చూసుకోవాలి. సో నేను ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. నాకు వచ్చేసి 7 మీద 5 గీతలు వచ్చింది. సో మనకి చంక డౌన్ వచ్చేసి 7వ నెంబర్తో వస్తే 3 ఇంచులు తీసుకుంటాము. ఇలా మార్కింగ్ వేసుకోండి 3 ఇంచులకి. వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. నాకు వచ్చేసి 5.5. ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేసుకోండి 6.5కి. ఇక్కడ 5.5కి మార్కింగ్ వేసుకోండి. ఆర్మ్ లూజ్లో 1 ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి స్ట్రైట్గా చూసుకుంటే. ఆర్మ్ లూజ్ అనేది చంక డౌన్ దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకుంటే. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ వచ్చింది కాబట్టి మనము 1.5 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో అలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కూడా ఒక 2 ఇంచులు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. ఈ సైడ్ కూడా ఇలా పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నారో అది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. 2 లేయర్స్ మాత్రమే తీసుకుని ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. నేను ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకున్నాను. నేను చూపిస్తాను చూడండి. ఉక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. ఇది అసలే హై నెక్ కాబట్టి చెస్ట్ దగ్గర టైట్గా పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలా పెట్టేసుకుని ఉక్స్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూసుకోవాలి. నాకు వచ్చేసి దగ్గర 9 ఇంచుల దాకా వచ్చిందండి. 9 ఇంచులు దగ్గర మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. హై నెక్ కాబట్టి కొంచెం హైట్ ఎక్కువే పెట్టుకోండి. డీప్ నెక్లకి అయితే కిందకి దిగుతుంది కదా, హై నెక్ కొంచెం పైకే పెట్టుకోవాలి. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ 9 ఇంచులు మార్కింగ్ వేసాం కదా, అదే 9 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇక్కడ కూడా అంతే. ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఫుల్ షోల్డర్ వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులండి. వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయన్నమాట. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేయాలి, కటింగ్లోకి పోతుంది. అక్కడ నుంచి నేను 6.5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఆర్మ్ లూజ్ తక్కువే ఉంది కదా అందుకుని. ఈ ఎల్ స్కేల్ దగ్గర షోల్డర్ పెంచాం కాబట్టి మన వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ డౌన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. షోల్డర్ పైన చెప్పాను కదా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి.
నడుము లూజ్లో సగానికి డాట్తో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అంతే. ఇలా మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది. షోల్డర్ దగ్గర చంక దగ్గర 1/2 ఇంచు పైకి వదిలేయాలి, 1/2 ఇంచు ఖర్చులకు వదిలేయాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులే తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి వెనకాల వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇంకా పైకి కావాలనుకుంటే ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ రౌండ్ ఇంకా కొంచెం పైకి అంటే కిందకి అయిపోయింది అనిపించింది నాకు. అందుకని ఇంకా కొంచెం 3.5 పెడుతున్నాను. అంటే నెక్ పైకి ఉండాలి అన్నారు. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి. అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇలాంటి హై నెక్ బ్లౌజులకి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇలా క్రాస్ పెట్టమన్నారు. క్రాస్ పెట్టడం కన్నా స్ట్రైట్గా ఉంటేనే బాగా కుదురుతాయండి బ్లౌజులు. లేదంటే ఇక్కడ ముడతలు మనం కటింగ్లు ఎంత బాగా కట్ చేసినా కూడా ముడతలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెట్టాను. నార్మల్గా అయితే స్ట్రైట్గానే పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఈ చంక దగ్గర కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలాగా షోల్డర్ చెప్పాను కదా, ఇలా మార్కింగ్ వేసుకోండి. చంక డౌన్లో ఒక 1/2 ఇంచు. ఇలాగా లోతు అనేది తీసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలా నీట్గా చెక్ చేసుకుని ఇలాగ పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఎల్ స్కేల్ తీసుకుని కొంచెం రౌండ్గా తీసుకోండి. అంటే నెక్ డీప్ అనేది ఎక్కడికి టచ్ అవుతుందో అక్కడి వరకే తీసుకోవాలి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. అంటే వీళ్ళకి అంతే ఉంది, అంతే తీసుకున్నాను. కింద నుంచి 1.5కి మార్కింగ్. ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవద్దు. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కదా, బోట్ నెక్ కాబట్టి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి పొడుగు అనేది ఎక్కువ అవుతుంది. మన వైపు నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేయండి. ఈ రెండింటి మధ్యలో ఇంకొకటి. డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. అంతేనండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది వెనకాల నెక్, ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇలాగా ఇలా నీట్ కటింగ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇలా నీట్గా కట్ చేయండి.
ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇలాగ మార్కింగ్ వేసుకోండి. పైన ఎలా పెట్టాము అలాగా. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసి చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి ఒక 2 గీతలు తక్కువ 3 ఇంచులు వచ్చింది. 2 లేయర్స్ కట్ చేయాలి. మీ దగ్గర క్లాత్ ఉంటే కట్ చేయండి, లేదంటే వేరే క్లాత్ కూడా తీసుకోండి. కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఈ సైడ్కి వచ్చేసి అదే 2 గీతలు తక్కువ 3 ఇంచులు. మెయిన్ షేప్ దగ్గర 3.5, పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకుంటున్నాను. షేప్ దగ్గర 2.5 అంతే. ఇంకెక్కువ ఏం కష్టపడక్కర్లేదు. ఇక్కడ అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి యాస్టీస్గా. అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇంకొక లేయర్ కూడా వస్తుంది నాకు. ఇంకొక లేయర్ కూడా వస్తుంది. ఇలా మొత్తం నీట్గా. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.